చాప్టర్ 1 స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? మనం కూరగాయలు కొనడానికి రైతు బజార్కి, బట్టలు కొనడానికి షాపింగ్ మాల్ కి వెళ్తాం. అలాగే పెద్ద పెద్ద కంపెనీల వాటాను కొనేందుకు మరియు అమ్మేందుకు ఉండే చోటనే స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ అని అంటారు. ఇక్కడ షేర్ అంటే ఒక కంపెనీలో ఒక చిన్న భాగం లేదా వాటా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ మొత్తం విలువ 10 లక్షల రూపాయలు అనుకుందాం. వారు ఆ కంపెనీని 1,00,000 భాగాలుగా విడగొడితే ఒక్కో భాగం విలువ 10 రూపాయలు అవుతుంది. ఆ ఒక్క భాగాన్ని మనం ఒక షేర్ అని అంటాం. మీరు అదే కంపెనీలో ఒక షేర్ కొన్నా కూడా ఒక పార్ట్నర్ అయినట్టే లెక్క. అయితే ఆ కంపెనీకి లాభాలు వస్తే మీకు లాభాలు వస్తాయి, నష్టాలు వస్తే మీకు నష్టాలు వస్తాయి. చాప్టర్ 2 అసలు కంపెనీలు షేర్ మార్కెట్ లోకి ఎందుకు వస్తాయి? ఒక కంపెనీకి తమ వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఉంది అనుకుందాం. దానికి వందల కోట్ల రూపాయల డబ్బు అవసరం అవుతుంది. అంత పెద్ద మొత్తాన్ని బ్యాంకు నుండి అప్పుగా తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువైపోతుంది. అందుకే కంపెనీలు ప్రజల దగ్గరికి వస్తాయి. కంపెనీలు తమ సొంత వాటాలను ప్రజలకు అమ్మి వారి దగ్గర నుండి పెట్టుబడిని సేకరిస్తాయి. ఒక కంపెనీ మొదటిసారి ప్రజల నుండి ఇలా డబ్బు సేకరించడాన్ని ఐపీఓ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అంటారు. ఐపీఓ ద్వారా కంపెనీకి వడ్డీ లేని పెట్టుబడి దొరుకుతుంది. ప్రజలకి ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ దొరుకుతుంది. ఆ తర్వాత ఆ కంపెనీ షేర్లు రెగ్యులర్ గా ట్రేడింగ్ అవ్వడానికి స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవుతాయి. చాప్టర్ 3 బుల్ మార్కెట్ మరియు బేర్ మార్కెట్ అంటే ఏంటి? షేర్ మార్కెట్ లో ఎప్పుడూ వినిపించే రెండు ముఖ్యమైన పదాలు బుల్ అంటే ఎద్దు మరియు బేర్ అంటే ఎలుగుబంటి. మార్కెట్ ఏ దిశలో వెళ్తుందో చెప్పడానికి ఈ జంతువుల పేర్లను వాడతారు. బుల్ మార్కెట్ అంటే ఎద్దు తన కొమ్ములతో దేనినైనా కింద నుండి పైకి ఎగరేస్తుంది. అందుకే మార్కెట్ లో షేర్ల ధరలు వరుసగా పెరుగుతూ మార్కెట్ పైకి వెళ్తుంటే దాన్ని బుల్ మార్కెట్ అని అంటారు. బేర్ మార్కెట్ ఎలుగుబంటి తన పంజా విసిరి దేనినైనా పైనుంచి కిందకి పడేస్తుంది. అందుకే మార్కెట్ లో షేర్ల ధరలు వరుసగా పడిపోతూ మార్కెట్ కిందకి వెళ్తుంటే దాన్ని బేర్ మార్కెట్ అని అంటారు. చాప్టర్ 4 ఎన్ఎస్సి, బిఎస్సి, నిఫ్టీ, సెన్సెక్స్ అంటే ఏంటి? మన దేశంలో షేర్లు కొనడానికి మరియు అమ్మడానికి ప్రధానంగా రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇది మన ఏషియాలోనే అత్యంత పాత స్టాక్ ఎక్స్చేంజ్. రెండోది ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది మన దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. స్టాక్ మార్కెట్ ఈ రోజు లాభాల్లో ఉందా, నష్టాల్లో ఉందా అని తెలుసుకోవడానికి రెండు సూచీలు ఉన్నాయి. అవే సెన్సెక్స్ మరియు నిఫ్టీ. బిఎస్సి లో ఉన్న టాప్ 30 పెద్ద కంపెనీల పర్ఫార్మెన్స్ ని చూపేదే సెన్సెక్స్. అలాగే ఎన్ఎస్సి లోని టాప్ 50 పెద్ద కంపెనీల పర్ఫార్మెన్స్ ని చూపేదే నిఫ్టీ 50. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇవి మీటర్ లాగా పనిచేస్తాయి. మరి షేర్ మార్కెట్ లో ఎలాంటి మోసాలు జరగకుండా ఇన్వెస్టర్ల డబ్బుకు రక్షణగా ఉండే ప్రభుత్వ నియంత్రణ సంస్థే సెబీ. అంటే మన బ్యాంక్స్ అన్నిటికీ ఆర్బీఐ ఎలా అయితే హెడ్ గా ఉంటుందో స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీస్ ఎలాంటి మోసం చేయకుండా ఉండడానికి ఈ సెబీ సంస్థ రక్షణగా పనిచేస్తుంది. చాప్టర్ 5 స్టాక్ మార్కెట్ లో లాభాలు ఎలా వస్తాయి? షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే రెండు రకాలుగా డబ్బులు సంపాదించవచ్చు. మొదటిది క్యాపిటల్ గెయిన్. అంటే మీరు ఒక కంపెనీ షేర్ ని 100 రూపాయలకి కొన్నారు అనుకుందాం. 5 ఏళ్ల తర్వాత కంపెనీ బాగా పెరిగి షేర్ ధర 500 రూపాయలు అయ్యింది. ఇప్పుడు దాన్ని అమ్మితే మీకు ఒక్కో షేర్ మీద 400 రూపాయల లాభం వస్తుంది. దీనినే క్యాపిటల్ గెయిన్ అని అంటారు. రెండోది డివిడెండ్. కొన్ని కంపెనీలు తమకి వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని షేర్లు కలిగి ఉన్న ప్రజలకు క్యాష్ రూపంలో నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకే వేస్తారు. షేర్లను అమ్మకుండానే అదనంగా వచ్చే ఆదాయాన్ని డివిడెంట్ అని అంటారు. చాప్టర్ 6 ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ మధ్య తేడా ఏంటి? షేర్ మార్కెట్ లో డబ్బులను సంపాదించడానికి రెండు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. ట్రేడింగ్ షేర్లను కొన్ని నిమిషాలు, గంటలు లేదా రోజుల్లోనే కొని ధర పెరగగానే వెంటనే అమ్మేసి లాభం తీసుకోవడాన్ని ట్రేడింగ్ అని అంటారు. ఇన్వెస్టింగ్ ఒక మంచి కంపెనీని ఎంచుకొని అందులో షేర్లను కొని కొన్ని సంవత్సరాల పాటు అలాగే ఉంచడాన్ని ఇన్వెస్టింగ్ అని అంటారు. కంపెనీ ఎదిగే కొద్దీ మీ డబ్బు కూడా కాంపౌండింగ్ పద్ధతిలో భారీగా పెరుగుతుంది. చాప్టర్ 7 షేర్ల ధరలు ఎందుకు పెరుగుతాయి లేదా తగ్గుతాయి? స్టాక్ మార్కెట్ లో ఒక షేర్ ధర స్థిరంగా ఉండదు, ప్రతి సెకండ్ మారుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం డిమాండ్ అండ్ సప్లై. ఒక కంపెనీ మంచి లాభాలు సంపాదిస్తూ ఫ్యూచర్ లో ఇంకా ఎదుగుతుందని అందరూ నమ్మితే ఆ షేర్ కొనడానికి ఎక్కువ మంది పోటీ పడతారు. అంటే డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ధర పైకి వెళ్తుంది. అదే కంపెనీ నష్టాల్లో ఉండి మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే ఉన్న షేర్లను అందరూ అమ్మేయడానికి చూస్తారు. అంటే సప్లై ఎక్కువైపోతుంది, అప్పుడు ధర కిందకి పడిపోతుంది. ఇవి కాకుండా మన దేశ ఆర్థిక పరిస్థితి, బడ్జెట్, యుద్ధాలు, ప్రభుత్వ నిర్ణయాలు కూడా షేర్ల ధరలపై ప్రభావం చూపిస్తాయి.